అండి వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ రోజు వచ్చేసి చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియోస్. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అడిగారు, అక్క ఈ బిజినెస్ కాకుండా కొత్త బిజినెస్ ఐడియాస్ చెప్పండి అక్క అనేసి. సో దాంతో పాటు మీకు ప్రీవియస్ నిన్న వీడియోలో కూడా చెప్పానండి, ట్యూషన్ కి ఎలా స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేయాలనేసి కొత్త వీడియో చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మన కొత్తగా ఇంకా ఏమున్నాయి బిజినెస్ లో, ఇవి కాకుండా ఎలాంటి నేర్చుకోవాలి అనేది క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందుగా వచ్చేసి ఎవరైతే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అండ్ ఫ్రెండ్స్, బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ముందు కూడా ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మనకి వచ్చేసి సబ్స్క్రైబర్లు 20K దగ్గరలో ఉన్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనం అయితే కొత్త టాపిక్ లోకి వీడియోకి వెళ్లే ముందు ఈ రోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్లు వచ్చేసి కొంతమంది కమెంట్స్ పెట్టారండి. సో ఆ కమెంట్స్ ఏంటి అనేది నేను డిస్ప్లే చేస్తాను, అలాగే వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తానండి. అక్క, హైదరాబాద్ లో కవర్స్ షీట్స్ చెప్పారు కదా, ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అక్క అని మళ్ళీ కొత్త వాళ్ళు, మన కొత్త సబ్స్క్రైబర్లు అడిగారండి. సో వాళ్ళ కోసం చెప్తున్నానండి, కొత్త వాళ్ళు అడుగుతున్నారు కదా అందుకోసమే చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి. ఫ్రెండ్స్, ఎక్కడ లేదండి, హైదరాబాద్ లో ఆల్రెడీ చెప్పాను, బేగం బజార్ లో దొరుకుతాయండి. బేగం బజార్ లో ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఒక పెద్దాయన పెట్టుకుంటారండి, అక్కడ దొరుకుతాయని చెప్పాను. అండ్ అక్కడ ఆల్రెడీ మీకు విజిటింగ్ కార్డు కూడా వీడియోలో పెట్టానండి. 3 వీడియోస్ బ్యాక్ ఉంది చూడండి. ఆ వీడియోలో అడ్రస్ అట్టలు, కవర్స్, షీట్స్ ఇక్కడ దొరుకుతాయి అని థంబ్నెయిల్ పెట్టాను చూడండి. అక్కడ వీడియో ఎండింగ్ లో కూడా మీకు చూడండి విజిటింగ్ కార్డు కూడా పెట్టానండి. ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ వీడియోలో విజిటింగ్ కార్డు అనేది డిస్ప్లే చేస్తాను. ఇది ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారండి. ఎందుకంటే మాకి హోల్సేల్ లో బేగం బజార్లో దొరికే వాళ్ళ షాప్ విజిటింగ్ కార్డు అయితే ఉందండి. అది కూడా మన సబ్స్క్రైబర్లు కాల్ చేసి నాకు ఇచ్చారండి. సో అందుకోసమని మీకు ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను ఆ కార్డు అనేది. సో మీరు అక్కడ వెళ్ళి అట్టలు, కవర్స్, షీట్స్ అండ్ విత్ స్టాక్ కూడా అన్ని ఆల్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఒకే దగ్గర దొరుకుతాయండి. సో ఎక్కడ కూడా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్ ఇన్ వన్ ఐటమ్స్, మన బిజినెస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఇది ఒకటి కస్టమర్ మాకు అడిగిన, మన సబ్స్క్రైబర్లు అడిగిన కమెంట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు అడిగారు, అక్క కవర్స్ కి, అట్టలకి, షీట్స్ కి, స్టాక్ కి అంతగానో ప్రాఫిట్ ని ఎలా చూస్తున్నారు అనేసి అడిగారండి. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పానండి, ఆ ప్రాఫిట్ ని నేను 2 విధాలుగా చూసుకుంటున్నాను అనేసి. అండ్ అట్టలు, కవర్స్, సీట్స్, పిన్స్ అండ్ స్టాక్ అన్నిటికీ ఎంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే ఈ అన్నిటికీ కలిపి ఒక 2000 ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి, ఓకేనా. 2000 ఇన్వెస్ట్ చేస్తే ఒక షీట్ మనకి ఎంత పడుతుంది, 35 రూపీస్ మనం సేల్ చేస్తున్నాం. సో ఆ 2000 కి ఎన్ని షీట్స్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 షీట్స్ అనుకోండి, 50 × 35 ఎంత అమౌంట్ వచ్చింది క్యాలిక్యులేషన్ చేసుకోండి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆవాలు, జీలకర్ర, ఆవాలు నేను ఎంత తెచ్చుకున్నాను, ఒక 100 గ్రామ్స్ తెచ్చుకున్నాను, ఎంత ఒక 30 రూపీస్ 20 రూపీస్ తెచ్చుకున్నాను. ఆ 100 గ్రామ్స్ కి ఎన్ని షీట్స్ అయినాయి ఆ అమౌంట్ వేసుకోండి, గ్రామ్స్ వేసుకొని దాని పేరు రాసుకొని ఎన్ని షీట్స్ అయినా రాసుకోండి. లేదా అట్లా ఒక్కొక్క ఐటమ్ పేర్లు రాసుకుంటూ ఎన్ని గ్రామ్స్ రాసుకుంటూ దాన్ని ఎంఆర్పి రాసుకుంటూ ఆవాలు 10 గ్రాములు తెచ్చుకున్నాను, ఎన్ని షీట్స్ అయినాయి, ఎంత కమ్ముతున్నాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇలా లైన్ గా రాసుకోండి. లేదా టోటల్ గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత ఎన్ని అట్టాలు అలా అయినా రాసుకోండి. అండ్ మనం అంటున్నాం స్టాక్ ఇంత, కవర్స్ కి ఇంత, అండ్ పిన్స్ ఇంత, షీట్స్ ఇంత అన్ని రాసుకుంటాం కదా, టోటల్ చేసుకోండి. అట్లా ప్రతిదీ టోటల్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందండి, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ బిజినెస్ అయితే మంచి బిజినెస్ అని చెప్తున్నాం. సో మనం ఇంటికాడే ఉండే చేసుకునే బిజినెస్. అండ్ మెయిన్ థింగ్, ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదట్లేదు, కానీ దానికంటే ముందు మనం వచ్చేసి మార్కెటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. సో మార్కెటింగ్ ని మనం ఎంత బాగా చేసుకుంటే అంతకంటే బాగా కూడా మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం ఈ బిజినెస్ లో లాభాలు, నష్టాలు అన్ని తెలుసుకుంటాం. మనకు లాభాలు ఎప్పుడు వస్తాయి, మనం బాగా రన్ చేస్తూ బాగా మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మనకి లాభాలు అనేది వస్తుంది. నష్టాలు ఎప్పుడు వస్తాయి, మనం తెచ్చుకున్న స్టాక్ ఇంట్లోనే పెట్టుకుని బయటికి వెళ్లకుండా మార్కెటింగ్ చేసుకోకుండా అలాగే కూర్చుంటే నష్టాలు వస్తాయి. కాబట్టి నష్టాలు రాకుండా లాభాలు రావాలన్నా
లాభాలు రాకుండా నష్టాలు చూసుకోకుండా ఉండాలన్నా కానీ ఏది చేయాలన్నా కానీ ముందైతే మార్కెటింగ్ చేయాలండి. సో కష్టపడితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ బిజినెస్ లో అయితే మనం 9 అవర్స్ 10 అవర్స్ 8 అవర్స్ అలా తిరగాల్సిన అవసరమే లేదండి. మనం స్టార్టింగ్ చేసినప్పుడు కొంత స్టాక్ తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకొని మార్కెటింగ్ వెళ్ళండి. మెయిన్ మార్కెటింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్కెటింగ్ చేయండి. ఎలా చేయాలి? షాప్స్కి వెళ్ళి అడగండి. అలా చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో, మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. ఇట్లా మేము ప్యాకింగ్ చేస్తున్నాము తీసుకుంటారా చూడండి అని చెప్పండి. ఓకే మేము తీసుకుంటాము రండి అంటే వెళ్ళి చూపియండి. ఒక్కొక్క షీట్కి ఎంత ప్రైజ్. ఫస్ట్ మీరు నేను చెప్పిన 35 రూపీస్ షీట్స్ కి అమ్మద్దండి. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఏరియాలో 40 అమ్మచ్చు, 35 అమ్మచ్చు, 30 అమ్మచ్చు, 50 కూడా అమ్మచ్చు. సో అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా నేను ఇచ్చే ఎంఆర్పి కాకుండా మీరున్న ఏరియాలో ఎంత పోతుంది, ఎంత ఎంఆర్పి పడుతుంది క్లియర్ గా కనుక్కొని ప్రతిదీ రాసుకోండి. ఒక బుక్ మెయింటైన్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బుక్ మెయింటైన్ చేయండి. ఎంత స్టాక్ తెస్తున్నాము, ఎంత ఎంఆర్పి అవుతుంది ఏంటి అనేది క్లియర్ గా రాసుకున్నాక మీకు బాగా అర్థమవుతుందండి. సో ఈ విధంగా చేసుకుంటే కూడా అర్థమైపోతుంది. అండ్ ఇంకొకటి నాకు అడిగిన కామెంట్స్ ఏంటంటే అక్క డెలివరీ బాయ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి అక్క అని. ఫ్రెండ్స్ డెలివరీ బాయ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనమేం పెద్ద బిజినెస్ అయితే చేస్తలేము, జస్ట్ స్మాల్ బిజినెస్ కాబట్టి దీన్ని మనం బయట వాళ్ళకి బదులు 90% మన ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా అంటారు. సో వాళ్ళని మనం నమ్మకస్తుల్ని తీసుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను. అది కాకుండా మనం వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా కావాలి మా బిజినెస్ కి అంటే. మాక్సిమం మనకి దాదాపు 50 to 100 కాంటాక్ట్స్ మన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళలో ఎవరైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మాక్సిమం అయితే మనకి బాయ్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ కాబట్టి మనమే ఒక 1 month 2 months మనమే చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి షాప్స్ కి వచ్చి డీల్స్ వచ్చి మనకి ఆర్డర్స్ బాగా వచ్చిన తర్వాత మనం 2-3 కాంటాక్ట్ అయి చేసుకున్నా ఎవరినైనా ఒకరు తీసుకున్నా సరిపోతుంది. మనం డైలీ ఇంత అనివ్వచ్చు, వీక్లీ ఇంత అనివ్వచ్చు, లేదు మంత్లీ ఇంత అనివ్వచ్చు అండి. సో మీకు ఎలా వీలవుతే అలా కూడా ఇవ్వచ్చు. అది ముందే ఇవ్వకూడదండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కదా అంతా తెచ్చేసి స్టాక్ తెచ్చేసి బాయ్ని పెట్టేసి చేసుకుంటే ప్రాఫిట్ రాదు. మనం కొంచెం ముందుకెళ్ళి కొద్దిగా సక్సెస్ అయ్యి మనకు నమ్మకం వచ్చిన తర్వాత ముందుకు వెళ్తే సరిపోతుందండి. సో ఈ విధంగా మన కస్టమర్స్ ఈ విధంగా అయితే మన సబ్స్క్రైబర్లు అయితే అడిగిన క్వశ్చన్స్ అయితే 3 డౌట్స్ క్లియర్ చేసేస్తాను ఇదే వీడియో. అండ్ మళ్ళీ నాకు అడిగినారు అక్క విజయవాడలో చెప్పండి, కరీంనగర్లో చెప్పండి, గుంటూరులో చెప్పండి, స్టాక్ అడ్రస్ చెప్పండి అన్నారు. ఫ్రెండ్స్ ముందుగా చెప్తున్నాను మన సబ్స్క్రైబర్లు చేసిన వాళ్ళు ఉంటే నేను అడ్రస్ సహా చెప్తున్నానండి. మీరున్న ఏరియాలో పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదండి, హోల్సేల్ మార్కెట్స్, పేపర్ ప్లేట్స్ కానీ ఇప్పుడు రైస్ బ్యాగ్స్ కానీ మసాలా బ్యాగ్స్ కానీ ప్రతిదీ పెద్ద పెద్ద మార్కెట్స్ ప్రతి డిస్ట్రిక్ట్స్ లో ప్రతి ఏరియాలో ఉంటాయండి. సో అక్కడ మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి, తిరగండి. ఇది మన బిజినెస్. సో మీరు తిరిగితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో మీరు తిరగండి. ఒకవేళ మన సబ్స్క్రైబర్లు కూడా నేను అడుగుతాను ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మళ్ళీ అడుగుతున్నానండి రిక్వెస్ట్ గా, ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఉన్న ఏరియాని అండ్ మీరు ఎక్కడ కొన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. సో అందుకోసమే చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో పలానా ఏరియా నుంచి మేము తెచ్చుకున్నాం అక్క ఈ అడ్రస్ అండ్ ప్లీజ్ అండి దయచేసి మెన్షన్ చేయండి. ఎందుకంటే నాతో పాటు వాళ్ళకి అండ్ మీకు కూడా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్లు అయితే ఇట్లా నాకు కమెంట్స్ పెట్టి అడిగారు చెప్పండి అక్క అనేసి అడిగాను. అండ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి, కొత్త ఐడియాస్ ఏంటి అనేది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.